సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు ఏ యుగంలో ఇప్పుడు భారతీయ ఐటీ కంపెనీల భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇట్లాంటి ఐటీ సర్వీసెస్ కంపెనీస్ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఈ మీద అనేది మనతో చెప్పడానికి డాక్టర్ వివేలన్ శాస్త్రి గారు, ఫైనాన్షియల్ అనలిస్టు. ఆయన ఐటీ స్పెషలిస్ట్ కూడా, అంతేకాకుండా జ్యూరిస్ట్ కూడా. ఆయన అడిగి వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం సత్యనారాయణ గారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి పెద్ద ఐటీ కంపెనీలకి జీసీసీ ముప్పుగా మారుతుందా, లేదంటే సహకారంగా మారుతుందా? ఇంకొక విషయం ఏంటంటే ఇటీవల కాలంలో మన భారతీయ ఐటీ కంపెనీల షేర్లు కూడా పడిపోతున్నాయండి. అంటే ఒకప్పుడు ఇవే కూడా పెద్ద గోల్డ్ మైన్ లాగా ఉండేది షేర్స్. అంటే ఈ పడిపోవటాన్ని అవును బట్టి కూడా ఇప్పుడు అందరూ భయపడుతున్నారు, అసలు ఏంటి, ఏం జరుగుతుంది అనేది. అవునవును అవును ఆ, గొప్ప ప్రశ్న అండి. ఇది నిజంగా గొప్ప ప్రశ్న. ఏం చేద్దంటే ఇది ఫ్యూచరిస్టిక్ ఓరియంటెడ్ ప్లస్ యాక్చువల్లీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది అనేటువంటి దాన్ని రూట్ లెవెల్ టచ్ చేసి మీరు అడిగారు ఈ ప్రశ్నని. ఈ ప్రశ్నకి నేను కొంచెం విస్తారంగా జవాబు ఇస్తాను. నాకు మీరు టైం ఇవ్వాలి. ఏ విధంగా అంటే జీసీసీ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఐటీ జైంట్స్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ కింద మనం దీన్ని పెట్టినట్లయితే, ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో, టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్, వాటిలో అవి ఏ విధంగా రూపాంతరం చెందాలి, ఏ విధంగా వాటి మోడల్స్ ఉన్నాయి ప్రస్తుతం అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా విశ్లేషించినట్లయితే అర్థమైంది ఏంటంటే, ముందుగా ఒక స్టేట్మెంట్ నా దగ్గర నుంచి. అదే. జీసీసీలు భారతీయ ఐటీ కంపెనీలని నాశనం మాత్రం చేయట్లేదు. అయితే కానీ ఆ జీసీసీలు భారతీయ కంపెనీలని కంప్లీట్ గా మార్చేస్తున్నాయి. వాటి యొక్క మోడల్స్ ని కంప్లీట్ గా మార్చేస్తున్నాయి. అయితే ఈ మోడల్ కొత్తగా వచ్చిన ఈ జీసీసీ మోడల్ మాదిరిగా మారని పెద్ద కంపెనీలైనా కానీ వాళ్ళు కూడా కాలగమనంలో ఒకప్పుడు పెద్ద కంపెనీలుగా చెప్పుకోవచ్చేమో, కానీ ఈ ఫ్యూచర్ లో పెద్ద కంపెనీలుగా వాళ్ళు మనుగడ సాధించడం అనేటువంటిది కష్టతరం అవుతుంది. సత్యనారాయణ గారు, ఇది స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ అండి. మరి ఆ, మరి ఇతర వాళ్ళు వాళ్ళ స్థానంలో కొత్తగా వచ్చే అవకాశం ఉందండి. అంచేత మనకి పాత కంపెనీలే విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ అనే పట్టుకుని కూర్చుంటే వాళ్ళకున్న ప్రస్తుత మోడల్స్ లో ఈ ఏ మోడల్స్ ఏ విధంగా అయితే ఈ జీసీసీ మోడల్స్ చొప్పింపబడట్లేదో, అది ఏ విధంగా అయితే ఈ మల్టీనేషనల్స్ తమంతట తాముగానే ఈ జీసీసీ సెంటర్ స్థాపించుకుంటున్నారో, ఈ థర్డ్ పార్టీ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి వాళ్ళ మీద ఆధారపడకుండా, అటువంటి నేపథ్యంలో ఏమవుతుందంటే ఈ ఇంటర్మీడియరీ కంపెనీస్ కి ఈ వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్స్ మారకపోయినట్లయితే ఇవి నిన్నటి కంపెనీలుగా వాళ్ళ పేరు అలా మిగిలిపోయేటట్టుగా ఉంది. వాళ్ళ మోడల్స్ ని మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకుంటేనే వాళ్ళు మనగలుగుతారు. లేకపోతే వాళ్ళ మనుగడ కష్టం అవుతుందండి. అంటే కొత్త ఇప్పుడు కంపెనీలు ఖచ్చితంగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటారు? ఇప్పుడు మనం పేర్కొన్న ఈ మూడు కంపెనీలతో పాటు ఇంకా మిగతా కంపెనీస్ లో. ఎగ్జాక్ట్లీ మనం చెప్పింది మూడు కంపెనీలే అయినా మన ఇండియన్ కంపెనీస్ అన్ని అదే మోడల్ ఫాలో అవుతున్నాయి ఖచ్చితంగా. సో మనం ఒక మూడు కంపెనీలు తీసుకోవడం కూడా మనది నా తరపు నుంచి న్యాయంగా చెప్పడం. అన్ని కంపెనీలు కూడా అదే మోడల్ ఫాలో అవుతున్నాయి, ఇండియన్ కంపెనీస్. అయితే ఇక్కడ జీసీసీలు ఎందుకు ఇండియన్ ఐటీ జైంట్స్ మీద లేకపోతే ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద ప్రభావం చూపుతాయి అనేటువంటి ప్రశ్న మీరు సూటిగా అడిగారు. దానికి ఆన్సర్ ఏంటంటే, ఒకప్పుడు బిజినెస్ ఫ్లో ఎలా ఉండేదంటే సత్యనారాయణ గారు, ఎంఎన్సి కంపెనీ, ఇండియన్ ఐటీ వెండర్ అంటే ఇండియన్ కంపెనీ అనమాట. ఇండియన్ ఐటీ కంపెనీ కాంట్రాక్టర్. అది అదండి కాంట్రాక్టర్. మళ్ళీ క్లయింట్ ఇక్కడ ఆ క్లయింట్ ని సర్వ్ చేయడానికి మ్యాన్ పవర్, వాళ్ళు మన ఇండియన్స్ ని తీసుకునేవారండి. ఇప్పుడు కొత్త ఫ్లో ఏమవుతుందంటేనండి, ఈ ఎంఎన్సి లాగే ఉంటుంది. ఆ ఇండియన్ ఐటీ వెండర్ ప్లేస్ లో, ఇండియన్ కాంట్రాక్టర్ ప్లేస్ లో ఆ ఎంఎన్సి వాడే తమ సొంత జీసీసీ కంపెనీ పెట్టేస్తున్నాడు ఇండియాలో. ఓకే, అలా పెట్టేయడం వల్ల డైరెక్ట్ గా వాడికి మ్యాన్ పవర్ డైరెక్ట్ గా వాడి దగ్గర పని చేస్తుంది. ఈ కాంట్రాక్టర్ దగ్గర పని చేయవలసిన అవసరం లేదు. ఆ కాంట్రాక్టర్ ఇంతవరకు ఏం చేసేవాడు, ఈ ఎంఎన్సి కంపెనీకి బిల్లింగ్ చేసి ఈ ఈ టాలెంట్ కొంత రేట్లో ఎక్వైర్ చేసి ఆ గ్యాప్ ని వాడు ప్రాఫిట్ కింద పెట్టుకునేవాడు. ఇప్పుడు ఆ గ్యాప్ ఆర్బిట్రేజ్ అనేటువంటిది పోయింది. ఎందుకంటే ఈ ఎంఎన్సి కంపెనీస్ డైరెక్ట్ గా జీసీసీ సెంటర్స్ పెట్టడం వల్ల. సో అంటే మధ్యలో ఉన్న ఈ పెద్ద కాంట్రాక్టరు, లేకపోతే వెండరు, లేకపోతే ఇండియన్ ఐటీ కంపెనీ వాళ్ళ పాత్ర తగ్గిపోతుంది. అయితే ఇది ఇమీడియట్ గా తగ్గిపోదు. అంటే ఈ జీసీసీ సెంటర్స్ ఈ పెద్ద కంపెనీలు పెట్టడం మొదలెట్టినప్పుడు
వీళ్ళ యొక్క పాత్ర ఖచ్చితంగా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. అది ఓవర్ ఏ పీరియడ్ తగ్గిపోతుంది. ఈలోగా వీళ్ళు బిజినెస్ కూడా రూపాంతరం చెందాలి. అందుచేతనే మనకి ఐటీ కంపెనీస్ కి ఇండియన్ ఐటీ కంపెనీస్ కి తగిన వాల్యుయేషన్ మార్కెట్స్ ఇవ్వట్లేదండి. అంటే ఇప్పుడు అంతరించిపోతాయి అంటారా? ఈ ఐటీ కంపెనీస్, ఇండియన్ ఐటీ కంపెనీస్ అంతరించిపోయే ప్రమాదం ఉందా? అంటే ఎండేంజర్డ్ స్పీషీస్ లాగా. కరెక్ట్. దానికి మీకు కేస్ స్టడీస్ ఇస్తా, 2-3 కేస్ స్టడీస్ ఇస్తా. మీరు అడిగిన కంపెనీల నుంచి వాటిలో ఏం జరుగుతోంది అనేటువంటిది విశ్లేషించి మీకు కేస్ స్టడీస్ చెప్తాను. అది చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇండియన్ కంపెనీస్ ఏ దిశలో వెళ్తున్నారు, నేను ఒక్కొక్కరికి చెప్తా 3 కంపెనీల గురించి. టీసీఎస్ తీసుకుందాం. టీసీఎస్ అనేటువంటిది ఇప్పుడు ఏం చేస్తుందంటే సిస్టమ్ ఇంటిగ్రేటర్ మోడ్లోకి వెళ్తోంది. అంటే కారణం ఏం చేస్తుందంటే జీసీసీ ఇంపాక్ట్ వల్లే. ఈ జీసీసీ ఇంపాక్ట్ వల్ల ఏం చేస్తుందంటే పెద్ద క్లయింట్లు తమ జీసీసీలు పెట్టుకుంటున్నారు కాబట్టి టీసీఎస్ నుండి మాస్ పవర్ డిమాండ్ తగ్గిపోతుంది. అంచేత టీసీఎస్ ఏంటంటే మేము కేవలం డెవలపర్లు ఇవ్వము, మీకు మేము మొత్తం సిస్టమ్ నడుపుతాము, మేమే నడుపుతాం. అంటే ఎంఎన్సీకి ఏమంటున్నారు, మీరు కొత్తగా వచ్చి పెట్టుకోకండి జీసీసీ సెంటరు, ఆ జీసీసీ సెంటరు టీసీఎస్ పెడుతుంది మీకు. ఓకే, అంటే అమెజాన్ జీసీసీ సెంటర్ కావాలనుకోండి, టీసీఎస్ ఒక ప్రెమిసిస్ లో ఆ ప్రెమిసిస్ ని ఇది అమెజాన్ గ్లోబల్ క్యాపబిలిటీ పిలుస్తుంది అనమాట. ఏమంటే మేమే పెడతాము, మేమే జీసీసీలు రన్ చేస్తాము, మేమే జీసీసీ యొక్క ప్లాట్ఫామ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెడతాము, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ ఓనర్షిప్ అంతా కూడా మీకే ఇస్తాము, మేము మాత్రం ఆ ఇంటర్మీడియరీ ఆ కమిషన్ ఏదైతే ఉందో అది రీజనబుల్ గా తీసుకుంటాము అని వీళ్ళు ఇప్పుడు వాళ్ళకి పిచ్ చేస్తున్నారు. ఎవరైతే ఈ ఎంఎన్సీస్ ఇండియాలో జీసీసీలు పెట్టడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకి పిచ్ చేస్తున్నారు. అలా చేయడం అంటే అర్థం ఏంటంటే జీసీసీలు టీసీఎస్ కి ప్రస్తుతం శత్రువుల కింద వాళ్ళు చూడకపోయినప్పటికీ టీసీఎస్ వాళ్ళని కస్టమర్ల కింద మార్చుకోవడానికి జీసీసీ గాళ్ళని వాళ్ళు ట్రై చేస్తున్నారు. దాంట్లో ఎంతవరకు సఫలీకృతం అవుతారు అన్నది మనకి భవిష్యత్తు చెప్పాలి, ఆ ఎంఎన్సీస్ యొక్క బిజినెస్ మోడల్స్ చెప్పాలి. అదే విధంగా ఇన్ఫోసిస్కి వచ్చినట్లయితే ఇన్ఫోసిస్ ఇంకో రకం మోడల్లోకి వెళ్తోంది. ఏ విధంగా వెళ్తోంది, కో క్రియేషన్ ప్లాట్ఫామ్ మోడ్ అని పెట్టారు వాళ్ళు కొత్తగా. కో క్రియేషన్ ప్లాట్ఫామ్ మోడ్ అంటే ఏంటి, ఇన్ఫోసిస్ లో ట్రెడిషనల్ బిల్లింగ్ మోడల్లో పెద్ద ఒత్తిడి వచ్చింది ఈ మధ్యకాలంలో. ఆ ఒత్తిడిని తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ఫోసిస్ టోపాజ్ ఏ ప్లాట్ఫామ్ అని వాళ్ళే తయారు చేశారు. వాళ్ళే తయారు చేసి వాళ్ళు ఏమంటున్నారు, జీసీసీలతో మేము జాయింట్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ పెడతాము, మేము ఇన్నోవేషన్ చేస్తాము, మేము డిజైన్లు చేస్తాము, మీరు ప్రాఫిటబిలిటీ ఎలా పెంచుకోవాలో కూడా మేమే చెప్తాము, మీరు మాకు అవుట్కమ్ బేస్డ్ ప్రైసింగ్ ఇవ్వండి, మీరు మాకు ముందర ఏ విధమైన ఫిక్స్డ్ ప్రైసింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వీళ్ళే ముందరే చెప్పేస్తున్నారు. ఎవరు, ఇన్ఫోసిస్ వాళ్ళే ముందరే చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇన్ఫోసిస్ తనను తాను ఈ జీసీసీ నుంచి కాపాడుకోవడం కోసం ముందుగానే నేను ఖర్చు పెట్టుకుని నేను తయారు చేసి నీకు నేను ప్రాఫిట్ చూపించి ఆ ప్రాఫిట్ లో నేను షేర్ అడుగుతాను, అందుకని నాతో నువ్వు కలిసి వర్క్ చెయ్యి అని చెప్పి అడుగుతుంది అనమాట. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో ఈ ఇన్ఫోసిస్ నడుస్తుందండి. ఇంకొక చెప్తాను, విప్రో ఒకటి చెప్తా, ముఖ్యమైన కంపెనీలు కాబట్టి. విప్రోలో ఏమవుతుందంటే సార్, విప్రోలో డొమైన్ ప్లస్ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్ అని చెప్పి వాళ్ళు ఒక మిషన్ తయారు చేశారు. ఆ మిషన్ కింద వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొన్ని ఏరియాలను ఎంచుకున్నారు. ఏమేమి ఏరియాలు ఎంచుకున్నారు, బిఎఫ్ఎస్ఐ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన సర్వీసెస్, హెల్త్ కేర్ క్లయింట్స్, వాళ్ళు ఈ సెక్టర్ని ఐడెంటిఫై చేశారు. ఈ సెక్టర్ వాళ్ళు ఏమని చెప్తున్నారు, మేమే మీకు జీసీసీలు పెడతాము అంటే ఏ విధంగా అయితే టీసీఎస్ చెప్తోందో ఆ విధంగా విప్రో చెప్తోంది. అయితే ఇన్ఫోసిస్ మాత్రం వీళ్ళకి భిన్నంగా చెప్తోంది. అయితే విప్రో స్ట్రాటజీ ఏంటంటే ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఏఐ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడము, డొమైన్ కన్సల్టెంట్స్ ప్రొవైడ్ చేయడము, జీసీసీలకి ఒక వెర్టికల్ గా స్పెసిఫిక్ ఎక్స్పర్టైజ్ ఉన్న వ్యక్తుల్ని ఎంప్లాయ్మెంట్ చేసి వాళ్ళ నేమ్తో సెంటర్స్ ని ఏర్పాటు చేయడము. అంటే ఇప్పుడు విప్రో పీపుల్ సప్లై కంపెనీ కాకుండా డొమైన్ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీగా మార్చుకోవడానికి ట్రై చేస్తుంది. అయితే దీన్ని ఈ ఎంఎన్సీ జీసీసీలు ఎంతవరకు ఒప్పుకుంటారు అనేటువంటిది కూడా మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటి సార్, ఏంటంటే ఇదే కాదు, హెచ్సిఎల్ టెక్ అయినా, టెక్ మహీంద్రా అయినా, వీళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఈ కరెంట్ థ్రెట్ లో బాగా షాక్ తిని ఉన్నారు. అంటే షాక్ నుంచి ఇప్పటి వరకు ఏమైనా డీల్స్ కుదిరినాయా? ఇప్పుడు ఎవరెవరితో వీళ్ళకి డీల్స్ కుదిరే అవకాశం ఉందండి? 3 కంపెనీస్, 4-5 కంపెనీస్. ఇంతవరకు వీళ్ళకి ఎవరికి డీల్స్ కుదరలేదండి. వీళ్ళు ఊరికి మార్కెటింగ్ చేస్తున్నారు, అంటే మీరు మా దగ్గర రండి, మా దగ్గర రండి. అయితే ఎంఎన్సీ వాళ్ళు ఏమనుకుంటున్నారు,
వీళ్ళ అవసరం ఏముంది, మనకి టాలెంట్ ని హైర్ చేసుకుని ఆ టాలెంట్ ని సిఇఓస్ కింద పెట్టి, ఈ కంపెనీల నుంచి టాలెంట్ ని తీసుకుని వాళ్ళని సిఇఓస్ కింద పెట్టేసేసి వాళ్ళని రన్ చేయమని, వాళ్ళ కింద డైరెక్ట్ గా మ్యాన్ పవర్ పెట్టకుంటే మనం ఈ ఇంటర్మీడియట్ కాస్ట్ తగ్గించుకోవచ్చు కదా, మన ప్రాఫిటబిలిటీ పెంచుకోవచ్చు కదా, మనం వీళ్ళు మనకి మధ్యలో ఎందుకు అని చెప్పి ఈ ఎంఎన్సి కంపెనీస్ ట్రై చేస్తున్నాయి. ఆ టగ్ ఆఫ్ వార్ లో మరి ఏ విధంగా ఇది డెవలప్ అవ్వబోతోంది అనేటువంటిది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ సార్, బికాస్ దర్ ఇస్ నో కాంక్రీట్ రిజల్ట్ అనేటువంటిది ప్రస్తుతం మన ఇండియన్ కంపెనీస్ కి ఇంతవరకు సక్సెస్ అంటే రూపంలో అంటే రాలేదు. ఈ క్రమంలో వీళ్ళ టాలెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ కి వాళ్ళు టాలెంట్ కంటెంపరీ సినియర్ తగిన విధంగా టాలెంట్ ని పెంచుకునే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో ఆ కూడా టాలెంట్ ఇన్ఫోసిస్ వాళ్ళందరూ బిగ్ డేటా వీటన్నిటిలో వాళ్ళకి ట్రైనీస్ కి ట్రైనింగ్ ఇవ్వటం వల్ల వాళ్ళందరికీ వేరే జాబ్స్ వచ్చాయి. అట్లా ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా ఇక్కడ ఉద్యోగాలు పోయే వాళ్ళకి? అంటే ఉద్యోగాలు పోయే వాళ్ళకి టెంపరీగా వాళ్ళని ఆ బెంచ్ మీద కూర్చోబెట్టి కన్నా, వాళ్ళని కొత్త జాబులు వస్తాయనేటువంటి ఒక ఆశతో బెంచ్ మీద కూర్చోబెట్టి ఏం పని చేయించుకోకుండా కన్నా, వాళ్ళకి కొత్త కొత్త స్కిల్స్ నేర్పి మన కంపెనీలు కొత్త స్కిల్స్ అనుగుణంగా మార్చుకుందామని ఈ కంపెనీలు ట్రై చేస్తున్నాయి. ఓకే, అది ఒక విధంగా మ్యాన్ పవర్ ని ట్రైన్ చేయడం అనేటువంటిది మంచి పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే దీని వలన వీళ్ళు ఆ ట్రైన్ చేసిన మ్యాన్ పవర్ కి వాళ్ళ కంపెనీల్లోనే ఎంతవరకు అకామిడేట్ చేయగలరు, అసలు నిజంగా వీళ్ళకి ఈ వీటిలో కాంట్రాక్ట్లు వస్తాయా రావా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. దాంతో ఏమైందంటే ఇంతవరకు ప్యూర్ బాడీ షాపింగ్ కింద లో స్కిల్ రిపిటేటివ్ వర్క్ మీద ఆధారపడిన మన ఇండియన్ కంపెనీస్ కి ఇది ఒక పెద్ద థ్రెట్ కింద మారిపోయింది. ఈ థ్రెట్ నుంచి మరి ఇండియన్ కంపెనీస్ ఎలా బయటపడతాయి అనేటువంటిది అది ఒక ప్రశ్న. ఇంకోటి ఏంటంటే, మీరు అడిగినది ఏంటంటే ఏ మోడల్ మరి అయితే నడుస్తుంది అని మీరు ఒక ప్రశ్న ఇండైరెక్ట్ గా అడిగారు. ఏ మోడల్ అయితే నడుస్తుందంటే యాక్చువల్గా ఇక్కడ 10 మంది ఇచ్చి ఒక బిల్డింగ్ పెట్టేసేసి ఇది అమెజాన్ బిల్డింగ్ అంటాం, ఇది మీరు ఇక్కడ నడుపుకోండి అంటే ఆ మోడల్ యాక్చువల్గా డెడ్ మోడల్ సార్. ఆ మోడల్ ఇంతవరకు ఫ్లై కాలేదు ఎంఎన్సి కంపెనీస్ తో. మన ఇండియన్స్ పిక్ చేసిన మోడల్ ఇంతవరకు ఎంఎన్సీస్ తో ఫ్లై కాలేదు. మరి ఏ మోడల్ బతుకుతుంది అని మీరు అడిగినట్లయితే కొంతవరకు ఇన్ఫోసిస్ మోడల్ బతుకుతుంది సార్. ఏం చేతనంటే ఇన్ఫోసిస్ ప్రవేశపెట్టిన మోడల్ ఏంటంటే మేమే ఖర్చు భరించి మీకే సొల్యూషన్స్ ఇచ్చి మీకు ప్రాఫిట్స్ చూపించి ఆ ప్రాఫిట్స్ లోని షేర్ తీసుకుంటాం అని చెప్పి ఇన్ఫోసిస్ అంటోంది. ఆ మోడల్ ని ఎంఎన్సి వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఇంతవరకు నో అనలేదు, వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తున్నారు. అంటే ఆ మోడల్ బతికే అవకాశం నాకు కనిపిస్తుందండి. ప్యూర్లీ యాజ్ అన్ అనలిస్ట్, బైపార్టిసన్, ఎవరి మీద మనకి పార్టిసన్ లేకుండా బైపార్టిసన్ కింద మనం చెప్తున్నాము. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జీసీసీలు అనేటువంటివి ఉద్యోగాలు అయితే లో స్కిల్ ఉద్యోగాలు ఇతర కంపెనీల యొక్క ఉద్యోగాలని అవి నరికేసినప్పటికీ కూడా అవి కొత్త స్కిల్స్, హై స్కిల్స్ ఉన్న ఉద్యోగాలని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ స్కిల్ అప్గ్రేడేషన్ అనేటువంటిది ఇండియన్స్ కి ఇంపార్టెంట్ అండి. ఆ స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్గ్రేడేషన్ లేని వాళ్ళు నిరుద్యోగుల కింద మిగిలిపోయే అవకాశం ఉందండి. ఇటీవల కాలంలో ఇండియాలో ఇప్పుడు స్టార్టప్ ఎకో సిస్టమ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఏఐ వచ్చిన సందర్భం,